ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉందా తమ్ముళ్ళు? ఉంటుందా తమ్ముళ్ళు? అది ఒక పార్టీనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి వాళ్ళకు స్థానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశానికి, కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఇక్కడే దేవినేని ఉమా కూడా ఉన్నాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల సీట్ ఇవ్వకపోతే సీటు కాదు నాకు ముఖ్యం పార్టీ అని పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తున్నాడు. వీళ్ళ మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మర్చిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుండెల్లో పెట్టుకుంటా. దీనికంటే బెటర్ అయినటువంటి భవిష్యత్తు వాళ్లకు చూపించే బాధ్యత నాది. అలాంటి నాయకత్వాన్ని మీకు అందజేసిన పార్టీ. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, ఈ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించండి. ఇది మీరు ఆలోచిస్తే కార్యకర్తలు కూడా పనిచేయండి. ఇప్పుడే పార్సార్థి ఉన్నారు ఇక్కడ. మొన్నటి వరకు పెనమలూరు ఎమ్మెల్యే ఈ ఊర్లోనే ఉన్నాడు. ఆయన కాపురం. వాళ్ళ తండ్రి రాజకీయ నాయకుడు రెడ్డయ్య గారు అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో ఎంపీ. ఆయన కూడా చూశాడు ఆ పార్టీ కథ. అర్థం కాల, కళ్ళు తిరిగిపోయినాయి. ఈ పార్టీలో ఉంటే జాతికి ద్రోహం చేసేవాళ్ళు అవుతారని నీ పార్టీ వద్దని బయట వస్తే నేను పిలిచి ఒక వెనుకబడిన వర్గం, మంచి వ్యక్తి, సాంప్రదాయ కుటుంబం, మంచి కుటుంబం, నేను నీకు అండగా ఉంటానని నూజివీడు సీట్ ఇచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనకు నాయకులు కావాలి. జగన్మోహన్ రెడ్డి డబ్బులు కావాలి. జగన్మోహన్ రెడ్డికి గంజాయి బ్యాచ్ కావాలి, బ్లేడ్ బ్యాచ్ కావాలి, గొడ్డలు పట్టుకొని తిరిగే వాళ్ళు కావాలి. నాకు మీ గుండెల్లో ఉండే నాయకులు కావాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. అర్థమైంది రాజా అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీకు ఇప్పుడు ఆలోచించే సమయం వచ్చింది. అవునా కాదా? ఆలోచిస్తున్నారా లేదా? మీ ఓటు అభివృద్ధిగా, విధ్వంసానికా? మీ ఓటు సంక్షేమానికా, సంక్షోభానికా? మీ ఓటు భవిష్యత్తు గ్యారంటీగా, భవిష్యత్తు నాశనానికా, వినాశనానికా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వచ్చా ఇక్కడికి. నేను ఎప్పుడు కూడా ఈ రోజే ఆలోచించను. ఇంకా 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో దానికి ఈ రోజే రూపకల్పన చేయడం నా విధానం. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళకి పంచుతామని కూడా మరొక్కసారి హామీ ఇస్తున్నా. సంక్షేమాన్ని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత దాన్ని కొనసాగించిన వారసత్వం నాదే. ఏం తమ్ముళ్ళు, అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడు? చంద్రన్న బీమా ఉందా ఇప్పుడు? విదేశ విద్య ఉందా ఇప్పుడు? ఏమమ్మా ఆడబిడ్డల పండుగల కానుకలు ఉన్నాయా మీకు? రంజాన్ తోఫా ఉందా మీకు? ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చే రుణాలు ఎవరికైనా ఒక్క పైసా వస్తున్నాయా అని అడుగుతున్నా. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తా, మీ రుణం తీర్చుకుంటా. ఇక్కడే మా తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ కూడా ఉన్నారు. తెలుగుదేశం అందరికీ న్యాయం చేస్తాం. ఈరోజు మీరు ఒక సూర చూస్తే దళితులందరూ కూడా ఆలోచించాలి. ఇది దళిత నియోజకవర్గం.
27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని పథకాన్ని రద్దు చేశాడు. కులాంతర వివాహాలు చేసుకునే పథకానికి రద్దు చేశాడు. మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీలో సీట్లు కేటాయింపు రద్దు చేశాడు. ఆ రోజు ఇన్నోవా కార్లు ఇస్తే అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత అహంకారం అంటే ఇక్కడే అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ సాక్షిగా మీరు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ కంటే గొప్పవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గొప్పవాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అంబేద్కర్ గారి పేరు ఎస్సీలకు విదేశ విద్యా విధానానికి పెడితే అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరికైనా విదేశ విద్యకు డబ్బులు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను దళిత ద్రోహవునా కాదా అని అడుగుతున్నా. ఈస్ట్ గోదావరి జిల్లాలో అనంతబాబు అనే వ్యక్తి కారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తాడు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ మాస్క్ అడిగాడని వేధించి చంపేస్తారు. ఒకరిద్దరు కాదు, దగ్గర 388 మంది హత్య గావించబడ్డారు. లేకుంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. అడ్రస్ లేకుండా పోయారు. 6,000 మంది పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను అందరూ మిమ్మల్ని కోరేది, మళ్ళీ దళితులను ఆదుకుంటాం. మీకు న్యాయ అమర్నాథ్ గౌడ్ కూడా మీరు చూశారు. ఒకడు కాదు, ఈ రాష్ట్రంలో ఎవ్వడికి రక్షణ లేదు. ఉందా రక్షణ? మొన్న నేను ఇక్కడ ఒకటి చూశాను. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. పక్కన గుడివాడలో మీరు చూస్తే ఒక గంజాయి బ్యాచ్, ఒక బ్లేడ్ బ్యాచ్ అడ్డంగా తిరుగుతూ, ఒక అతనైతే చిన్న వ్యాపారం చేసుకుంటూ కూతుర్ని ఇంటర్మీడియట్ చదివిస్తున్నాడు. ఎదురింట్లో ఉండి ఆ అమ్మాయి స్కూల్కి పోయి వస్తా ఉంటే ఆ అమ్మాయిని ప్రతిరోజు వేధించడం మొదలుపెట్టారు. వేధించడం మొదలు పెడితే అతను పోయి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే, నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావారి ఈ గంజాయి బ్యాచ్ వచ్చి ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద అవమానం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి పోలీసుల సహకారంతో గంజాయి ఆయన షాపులో పెట్టి ఆయన మీదనే కేసు పెట్టారు. ఆయన నిందితుడు కాదు, బాధితుడు. బాధితుడిపైనే గంజాయి కేసు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారంటే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీదనే కేసులు పెట్టారా లేదా? ఏంటి అరాచకం? నేను అందుకే చాలా ఉన్నాయి. నేను ఒకటే ఆలోచించాను. నా అనుభవంతో చెప్తున్నా. 45 సంవత్సరాలు నేను చేసిన పనులతో మీకు చెప్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్యేయంతోనే 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు మా చెల్లెమ్మ ఒక అమ్మ పంపించింది. ఆవిడ పంపించిన యాజ్ ఇట్ ఈస్. కృష్ణుడు లేనిదే భారతం భాగవతాలు లేవు. సిబిఎన్ లేనిదే ఏపీకి అభివృద్ధి లేదు. బిడ్డకు తల్లి అవసరం ఎంత ఉంటుందో ఏపీ అభివృద్ధికి సిబిఎన్ అవసరం అంత ఉంటుంది. నేను అడగల ఆ తల్లిని. మనోగతం, ఉండే అభిప్రాయం. అందుకే అభివృద్ధి కావాలంటే మేము రావాలి. గంజాయి అడ్డగా తయారు కావాలంటే అందుకే మిమ్మల్ని కోరుతున్నా. నేను ఇవన్నీ చూసిన తర్వాత ఒక తల్లి మనోగతం, వారికి ఉండే అభిప్రాయం. అందుకే అభివృద్ధి కావాలంటే మేము రావాలి.
గంజాయి గడ్డ అడ్డగా తయారు కావాలంటే జగన్ ఉండాలి. అన్ని రూపాయల్ని 220,000 2 లక్షలు చేసే మార్గం చూపించే విధానంతో నేను మీ ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారో గుర్తుందా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. పొదుపు ఉద్యోగం ఎవరు నేర్పించారో తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐటీ ఉద్యోగాలు చేసే ఆడబిడ్డను అడుగుతున్నా. కాలేజ్ సీట్లలో ఐటీ అన్ని ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టింది నేనే. ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారంటే నా రిజర్వేషన్ల ఫలితమే ఆర్టీసీలో కండక్టర్లు కూడా. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నాం. సూపర్ 6 లో మీకు ప్రాధాన్యత పెట్టాను. మొదటిది ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1,500, ఒకరికి 1,500, ఇద్దరికి 3,000, ముగ్గురికి 4,500, నలుగురుంటే 6,000 రూపాయలు మీ అకౌంట్కి మీ కుటుంబానికి పంపించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం, ఒక బిడ్డకు 15,000, ఇద్దరు బిడ్డలకు 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000.